ఎబ్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన ఎబ్సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది, మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగానికి 2,07,190 మంది హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. జేఎన్టీయూ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఏపీ సెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల అధికారులు వెల్లడిస్తారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సులో అడ్మిషన్లకు ఈ ఏపీ సెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈ ఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు జరగగా మే 2, 3, 4 తేదీలో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా 81,198 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల అయింది. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలోనే ఈ ఏపీ సెట్ పరీక్షలు జరిగాయి.